హలో అండి. వెల్కమ్. సో, ఈ లెసన్‌లో అయితే మనకి కంటిన్యూయేషన్ అనమాట. సో, లాస్ట్ లెసన్‌లో అయితే మనము కండీషన్స్, వాలిడేటర్స్ అలాగే పోస్ట్ ఫంక్షన్ గురించి థియరీ అయితే చూసాం కదా! సో, దానికి సంబంధించిన ప్రాక్టికల్ అయితే ఈ లెసన్‌లో కవర్ చేద్దాం. సో, చేసే ముందు మీకు వర్డ్ ఎడిటర్ గురించి తెలిసే ఉంటుంది. సో, వర్డ్ ఎడిటర్‌లో మనం కండీషన్స్ అని, అలాగే వాలిడేటర్స్ అని, పోస్ట్ ఫంక్షన్స్ అని పిలిచేవాళ్ళం. కానీ న్యూ ఎడిటర్‌లో దాన్ని వేరేలాగా పిలుస్తున్నాం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అయితే వర్డ్ ఎడిటర్‌లో మీరు కండీషన్స్‌ని గనక చూస్తే గనక ఓన్లీ అసైన్ కండిషన్, రిపోర్టర్ కండిషన్, పర్మిషన్ కండిషన్, యూజర్ సో, ఇలా ఉన్నాయి కదా! యూజర్ ఈజ్ ఇన్ కండిషన్స్ అన్నీ. సో, ఈ కండిషన్ అన్నిటిని కలిపి ఒకే కండిషన్‌లో అయితే మనకి అందిస్తున్నారు. రిస్ట్రిక్ట్ హూ కెన్ మూవ్ ఏ వర్క్ ఐటెమ్. సో, ఈ కండిషన్‌లో అయితే ఆల్రెడీ మనకి ఓల్డ్ కండిషన్స్‌లో అవైలబుల్‌గా ఉన్న అన్ని కండిషన్స్‌ని ఒక్క దాంట్లోనే మనకి అందిస్తున్నారనమాట. వాల్యూ ఫీల్డ్ ఏమో రిస్ట్రిక్ట్ టు వెన్ ఏ ఫీల్డ్ ఈస్ ఏ స్పెసిఫిక్ వాల్యూ అని పిలుస్తున్నారు. సో, ఇట్లా మీరు చూస్తే గనక సెపరేషన్ ఆఫ్ డ్యూటీస్ అయితే గనక రిస్ట్రిక్ట్ యూజర్స్ హూ హావ్ ప్రీవియస్లీ అప్డేటెడ్ వర్క్ ఐటమ్స్. సో, ఇలా ఓల్డ్ కండిషన్స్ అన్నిటికి సరిపడా న్యూ కండిషన్స్ అయితే మనకి అవైలబుల్‌గా అందిస్తున్నారు. సో, వాలిడేటర్స్‌లో కూడా మీరు చూసుకుంటే ఫీల్డ్ రిక్వైర్డ్ వాలిడేటర్, ఫీల్డ్ హాస్ బీన్ మోడిఫైడ్ వాలిడేటర్, డేట్ కంపేర్ వాలిడేటర్, డేట్ విండో వాలిడేటర్. సో, ఇట్లా రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ చెక్. సో, వీటన్నిటిని కలిపి వాలిడేట్ ఫీల్డ్ ఒక్క దాంట్లోనే మనకి ఒక్క వాలిడేషన్‌లోనే అందిస్తున్నారు. సో, అట్లా చూస్తే కనుక మీకు ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్న ఓల్డ్ వర్క్ ఫ్లోలో ఉన్న అన్ని వాలిడేషన్ రూల్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. అట్లాగే పోస్ట్ ఫంక్షన్స్‌లో ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. యూజువల్‌గా ఆర్గనైజేషన్‌లో ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ జిరా ప్రొవైడ్ చేసే కండిషన్స్ గానీ, వాలిడేటర్ గానీ, పోస్ట్ ఫంక్షన్స్ గానీ, మనకి అన్ని సందర్భాల్లో మనకి సరిపోవు. దానికోసం ఏంటంటే మనం ప్లగిన్స్ అయితే ఇన్‌స్టాల్ చేస్తాం. సో, వాటిని యూజ్ చేస్తాం. వాటికైతే సెపరేట్‌గా మనం పే చేయాల్సి ఉంటది. ఉదాహరణకి జేఎండబ్ల్యూ ప్లగిన్ అంటే జిరా మిస్క్ వర్క్ ఫ్లో ఎక్స్‌టెన్షన్ అంటారు. జేఎండబ్ల్యూ ప్లగిన్ లేకపోతే స్క్రిప్ట్ రన్నర్ ఫర్ జిరా క్లౌడ్ లేకపోతే గనుక జేఎస్యూ ఆటోమేషన్. సో, ఇట్లా కొన్ని ప్లగిన్స్ అయితే ఉంటాయి. సో, ఆ ప్లగిన్స్‌ని యూజ్ చేస్తే గనుక మనకి ఎక్స్‌ట్రా ఫీచర్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అంటే ఎక్స్‌ట్రా కండిషన్స్ గానీ, ఎక్స్‌ట్రా వాలిడేటర్స్ అండ్ పోస్ట్ ఫంక్షన్స్ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. జిరాతో పాటు ప్లగిన్స్ ద్వారా లభించే అడ్వాంటేజ్ అయితే అది. సో, ఇక్కడ చూస్తే గనక మనం ఆల్రెడీ నిన్న లెసన్‌లో కవర్ చేసాం కదా! ఒక ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ మేకింగ్ ప్రాసెస్‌కి సంబంధించిన జిరా టికెట్. సో, దానికి సంబంధించిన ప్రాక్టికల్ అయితే మనం చూద్దాము. సో, ఇక్కడ నేనైతే కండిషన్, వాలిడేటర్, పోస్ట్ ఫంక్షన్. సో, నా యూజ్ కేస్‌కి సంబంధించి నేను కండిషన్ అయితే గనక రిస్ట్రిక్ట్ హూ కెన్ మూవ్ ఏ వర్క్ ఐటెమ్ అనే కండిషన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నా యూజ్ కేస్‌కి సరిపోతుంది. అలాగే వాలిడేటర్‌కి వచ్చేసరికి నేను వాలిడేటివ్ ఫీల్డ్ అనే వాలిడేటర్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. అందులోను రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ నేను యూజ్ చేయబోతున్నాను. నెక్స్ట్ పోస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి నేను ఈమెయిల్ పంపించాలని అనుకుంటున్నాను కాబట్టి జేఎండబ్ల్యూ కానీ, లేకపోతే ఈవెంట్ కానీ నేను యూజ్ చేస్తాను. ఇక్కడ డిఫాల్ట్‌గా అవైలబుల్‌గా ఉన్న పోస్ట్ ఫంక్షన్స్ జిరా అందించే పోస్ట్ ఫంక్షన్స్ ద్వారా మనం ఈమెయిల్ అయితే పంపించలేము. సో, అందుకోసం నేనైతే ఏం చేస్తున్నాను అంటే జేఎండబ్ల్యూ గానీ, ఈవెంట్ గానీ వీటిని యూజ్ చేసి అయితే నేను ఈమెయిల్ పంపించడానికి అయితే ట్రై చేస్తున్నాననమాట. సో, ఒకసారి మనం జిరాలోకి వెళ్తే జనరల్ ప్రాజెక్ట్‌లో నేను నిన్న ఇష్యూని క్రియేట్ చేశాను కదా! దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. సో, ఇది ఇష్యూ అనమాట. ఓకే. ఇది కరెంట్ ఇంటర్వ్యూలో ఉంది. ఇదైతే నేను ఇన్ ప్రోగ్రెస్ అట్లాగే టు డూలోకి అయితే మూవ్ చేస్తున్నా. సో, ఫస్ట్ నా ఎయిమ్ ఏంటంటే ఈ టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్‌కి వెళ్ళే ట్రాన్సిషన్ ఉంది కదా! ఇన్ ప్రోగ్రెస్ ట్రాన్సిషన్ ఇది కేవలం ఎస్ఐనికి మాత్రమే కనిపించాలి అని నేను అనుకుంటున్నాను. సో, నిన్నటి లెసన్‌లో నేనైతే రోల్ బేస్డ్ కండిషన్ అయితే చెప్పాను. కానీ ఫ్రీ ప్లాన్‌లో అయితే మనము రోల్ బేస్డ్ కండిషన్స్ మనం అచీవ్ చేయలేము. సో, ఎందుకని అంటే మీరు గనక ఒకసారి ఈ జనరల్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో మీరు గనక ఆహ్, స్ స్పేస్ సెట్టింగ్స్‌కి వెళ్దాం. ఇక్కడ పీపుల్ అని ఉంది కదా! పీపుల్‌లోకి వెళ్దాం. సో, ఇక్కడికొచ్చేసరికి నేను చూడండి ఇక్కడ. సో, యూ కెన్ గివ్ యూజర్స్ ఇన్ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ వితౌట్ గ్రాంటింగ్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఉంది కదా! సో, ఇక్కడైతే నాకు యాడ్ పీపుల్ బటన్ అయితే ఇక్కడ హైడ్ అయిపోయింది. ఆన్ ఏ ఫ్రీ ప్లాన్ యూ కెన్ ఓన్లీ యాడ్ పీపుల్ యూజింగ్ యువర్ సైట్స్ అడ్మినిస్ట్రేషన్ సెట్టింగ్స్. అప్గ్రేడ్ యువర్ ప్లాన్ టు బెటర్ కంట్రోల్ హూ కెన్ యాక్సెస్ ది స్పేస్. సో, నాకైతే ఇక్కడ లిమిటేషన్ అయితే ఉంది. సో, నేను రోల్స్ అయితే నేను అసైన్ చేయలేను కాబట్టి నేనైతే ఏమనుకుంటున్నాను అంటే అసైనింగ్ కండిషన్ అయితే నేను ఇంప్లిమెంట్ చేస్తాననమాట. ఒకసారి నేను బ్యాక్ వెళ్తే గనక ఆహ్ ఒకసారి బెటర్ టికెట్ ఓకే. సో, ఈ టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ ట్రాన్సిషన్ ఉంది కదా! ఇది కేవలం ఎస్ఐని ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కనిపించాలి అనే విధంగా నేనైతే కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నా. సో, నేనైతే ఇక్కడ ప్రాజెక్ట్ స్పేస్ సెట్టింగ్స్ అనేది కొత్త ట్యాబ్‌లో అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ వర్క్ ఫ్లోస్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తున్నా. సో, ఈ టికెట్ వచ్చేసరికి మనకి టాస్క్ ఇష్యూ టైప్ అండి. లేకపోతే టాస్క్ వర్క్ టైపు. సో, టాస్క్ వర్క్ టైప్ యాక్చువల్‌గా అన్ని వర్క్ టైప్స్ కూడా ఒకే వర్క్ ఫ్లోతో మ్యాచ్ అవుతున్నాయి. సో, మీరు టాస్క్‌కి మాత్రమే చేయాలి అంటే గనక మీరు సెపరేట్‌గా ఒక వర్క్ ఫ్లోనైతే టాస్క్‌కి అటాచ్ చేయాల్సి ఉంటది. సో, ప్రస్తుతానికి అయితే నేనైతే ఏం చేస్తున్నానంటే ఈ వర్క్ టైప్స్ అన్నీ ఉన్నాయి కదా! సో, నేను వీటికి ఇంపాక్ట్ అయినా పర్లేదని నాకు తెలుసు కాబట్టి నేనైతే చేస్తున్నాను. సో, యూజువల్‌గా ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అంటే ప్రతి వర్క్ టైప్‌కి ఒక వర్క్ ఫ్లో అయితే మ్యాచ్ అయి ఉంటుంది. సో, అందువల్ల ఏంటంటే మనకు కాన్ఫిగరేషన్ ఈజీగా ఉంటుంది. ఆహ్, సో, నేనైతే ఈ వర్క్ ఫ్లో ఉంది కదా! ఇది ఎడిట్ చేస్తున్నా. ఎడిట్ వర్క్ ఫ్లో. సో, ఈ టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్‌కి వెళ్ళే ఈ ట్రాన్సిషన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తున్నా. సో, క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ చూస్తే గనక మీకు ట్రాన్సిషన్ ప్యానెల్ అయితే కనిపిస్తుంది. సో, నేమ్ ఆఫ్ ద ట్రాన్సిషన్ కనిపిస్తుంది. ఇన్ ప్రోగ్రెస్ అంట. అలాగే పాత్ చూస్తే గనక ఫ్రమ్ స్టేటస్ టు స్టేటస్ అంటే సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి. రూల్స్ కనిపిస్తున్నాయి. రూల్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కండిషన్స్, వాలిడేటర్స్ అలాగే పోస్ట్ ఫంక్షన్స్ ఈ రూల్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఈ లెసన్‌కి వచ్చేసి మనం అవే డిస్కస్ చేయాలి కాబట్టి మీరైతే దీన్ని క్లిక్ చేసి చేయొచ్చు. ఇక్కడ మీకు ట్రిగ్గర్స్, ప్రాపర్టీస్, ఈవెంట్స్ అని ఉన్నాయి కదా! సో, కమింగ్ లెసన్స్‌లో అయితే మనం ఈ ట్రిగ్గర్స్, ప్రాపర్టీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ యాడ్ రూల్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తున్నా. మీరు లెఫ్ట్ చూస్తే గనక రూల్ టైప్స్ అని ఉంది. దీంట్లో రిస్ట్రిక్ట్, వాలిడేట్
వ్యాలిడేషన్, వ్యాలిడేట్ డీటెయిల్స్, పెర్ఫార్మ్ యాక్షన్స్. రిస్ట్రిక్ట్ ట్రాన్సిషన్ అంటే కండిషను, వ్యాలిడేట్ డీటెయిల్స్ అంటే వ్యాలిడేటర్స్, ఇది పోస్ట్ ఫంక్షన్ అనమాట. సో కొత్త వర్క్ ఫ్లోలో అయితే ఇలా పిలుస్తున్నాము. సో నేను రిస్ట్రిక్ట్ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీకైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్న రూల్స్ కనిపిస్తున్నాయి కదా, మీకు ఇక్కడ బ్రాకెట్లో JMW యాప్ అని ఉంది కదా. సో మన ఇన్స్టాన్స్లో అయితే JMW ప్లగిన్ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇవి సజెస్ట్ చేస్తున్నాయి యాప్ ద్వారా వచ్చే ఫీచర్స్ అనమాట. సో నేనైతే ఇన్బిల్ట్గా ఉన్న ఫీచర్ యూస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు వస్తే కనుక రిస్ట్రిక్ట్ హూ కెన్ మూవ్ అని ఇష్యూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ రిస్ట్రిక్ట్ టు అని ఉంది కదా, యూజర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ యూజర్స్ ఉంది కదా, సో వర్క్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ చేయండి దీన్ని. ఓకేనా. సో ఇలా యాడ్ చేయండి. ఇక్కడ రిస్ట్రిక్ట్ హూ కెన్ మూవ్ అన్ ఇష్యూ, ఓన్లీ ద అసైనీ కెన్ సీ ద ట్రాన్సిషన్. సో అసైన్కి మాత్రం ఈ ట్రాన్సిషన్ అయితే కనిపిస్తుంది అనమాట, ఏది టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి. ఓకేనా. సో నెక్స్ట్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ రివ్యూ కూడా కేవలం అసైనీకే కనిపించాలి కాబట్టి అగైన్ నేను రూల్స్లోకి వెళ్ళి ప్లస్ బటన్ క్లిక్ చేస్తున్నా. సో మీరు కిందకు వస్తే రిస్ట్రిక్షన్ సెలెక్ట్ చేసుకోండి. కిందకు వస్తే కనుక హూ కెన్ మూవ్ అన్ ఇష్యూ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూజర్స్ సెలెక్ట్ చేసుకోండి, వర్క్ ఐటమ్స్ అసైనీ సెలెక్ట్ చేసుకోండి, యాడ్. సో సెలెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఒక మనకి రూల్ అయితే సెలెక్ట్ అయిపోయింది ట్రాన్సిషన్ మీద. సో నేనైతే ఈ టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళే దాని మీద కండిషన్ యాడ్ చేశాను. అట్లాగే ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ రివ్యూకి వెళ్ళే దాని మీద కూడా నేను కండిషన్ అయితే యాడ్ చేశాను. ఓకేనా. సో ఒకసారి ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. సో అప్డేట్ వర్క్ ఫ్లో. సో మీరు మనకి ఇష్యూ ఓపెన్ చేస్తే ఒకసారి నేను రిఫ్రెష్ చేశాను. సో ఇక్కడ కరెంట్ అసైన్ ఎవరు, నేను ఇక్కడ చూడండి, ఇక్కడ జీ నరేష్ ఉంది కదా. సో ఇది జీ నరేష్ అకౌంట్ ద్వారా నేను లాగిన్ అయ్యాను కాబట్టి నాకు టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ అయితే కనిపిస్తుంది కదా. నేనైతే ఇన్ ప్రోగ్రెస్ మూవ్ చేయగలుగుతున్నాను, అట్లాగే ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ రివ్యూ కూడా మూవ్ చేయగలుగుతున్నాను. సో నేను ఒకసారి వాళ్ళైతే బ్యాక్ వస్తాను, టు డూలో పెట్టేశాను. సో ఇప్పుడైతే నేను వేరే అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అయ్యే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నేను రాజేష్ అనే అకౌంట్ ద్వారా అయితే నేను లాగిన్ అయ్యాను. సో ఇది ఓపెన్ చేస్తాను ఇక్కడ. సో రాజేష్కి ఇది ఎలా కనిపిస్తుందో చూద్దాము. సో టు డూ ఉంది కదా ఇక్కడ, చూడండి ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే కనుక యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు ట్రాన్సిషన్ దిస్ వర్క్. చూడండి కనిపిస్తుంది కదా, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు ట్రాన్సిషన్ దిస్ వర్క్ ఐటమ్. సో రాజేష్కి పర్మిషన్ లేదు. కారణం ఏంటంటే రాజేష్ ఎస్ఐని కాదు, ఇక్కడ ఎస్ఐని ఉన్నారు, నరేష్ అనే వ్యక్తి ఎస్ఐని ఉన్నాడు కాబట్టి సో నరేష్కి మాత్రమే ఈ ట్రాన్సిషన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో నరేష్ అకౌంట్లో అయితే హ్యాపీగా ఇన్ ప్రోగ్రెస్కి ఇన్ రివ్యూకి అయితే మూవ్ అవుతున్నా. సో ఇప్పుడు నేనైతే అగైన్ టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ ట్రాన్సిషన్ ఉంది కదా. సో మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసినట్టు ఒకసారి నేను మళ్ళీ టు డూలోకి వెళ్తున్నా. సో నేను టు డూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి మూవ్ చేయాలి. సో బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. బిర్యానీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని నేను ఇన్ రివ్యూకి పంపించాలి. సో ఇన్ రివ్యూకి వెళ్ళే ముందు జీరా చెక్ చేయాలి. ఏమనంటే ఇక్కడ సాల్ట్ యాడెడ్ అలాగే మసాలా యాడెడ్ ఫీల్డ్స్ రెండు కూడా ఎస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. సో చెక్ చేయాలి అంటే ఎక్కడ చెక్ చేయాలి, చూడండి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇన్ రివ్యూకి వెళ్ళే ఈ ట్రాన్సిషన్ ఉంది కదా, ఇన్ రివ్యూ. దీని మీద నేను అగైన్ ఇక్కడ యాడ్ రూల్స్ అనేది క్లిక్ చేస్తాను. ఇప్పుడు వ్యాలిడేషన్ అనమాట. సో వ్యాలిడేషన్ వచ్చేసరికి చూడండి ఇక్కడ వ్యాలిడేషన్ మనం ఏంటి, ఇక్కడ వ్యాలిడేటివ్ ఫీల్డ్ అనే వ్యాలిడేటర్ అయితే మనం యూస్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ వ్యాలిడేటివ్ ఫీల్డ్, దీన్ని క్లిక్ చేస్తున్నా, సెలెక్ట్ చేస్తున్నా. సో వ్యాలిడేటివ్ ఫీల్డ్ ఇక్కడ హ్యాజ్ ఎ సింగిల్ వాల్యూ, ఇట్లా అయితే మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో మీ యూస్ కేస్కి ఏది సరిపోతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మసాలా యాడెడ్ అనే ఫీల్డ్కి ఖచ్చితంగా ఎస్ అనే వాల్యూ ఉండాలి. అట్లాగే మనం చూస్తే కనుక సాల్ట్ యాడెడ్ అనే ఫీల్డ్ కూడా ఎస్ అని ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తే హ్యాజ్ ఎ సింగిల్ వాల్యూ అని ఉంది ఫర్ దిస్ ఫీల్డ్. ఇక్కడ మసాలా యాడ్ సెలెక్ట్ చేసుకుందాము. సో హ్యాజ్ ఎ సింగిల్ వాల్యూ, ఒక వాల్యూ ఉండాలి, కానీ మన ఫీల్డ్కి ఇది సరిపోదు. సో మనకి ఖచ్చితంగా ఎస్ అనేది ఉండాలి అని చెప్పాలి. కాబట్టి మనకి సరిపోయేది ఏంటంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మసాలా యాడ్ అనే ఫీల్డ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడైతే నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే నేను ఇక్కడ రాస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇది ఏం చెప్తుంది, ఈ సింబల్ స్టార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ అనమాట. ఈ సింబల్ వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ అనమాట. సో ఇది ఏం చెప్తుంది అని అంటే ఈ క్వశ్చన్ మార్క్ అయ్యింది కదా ఈ బ్రాకెట్స్లో. సో ఇది ఏం చెప్తుంది అంటే మనకి కేస్ సెన్సిటివ్ కాదు అని చెప్తుంది. అంటే ఎస్ అనేది క్యాపిటల్ వై, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఎస్ అయినా ఉండొచ్చు, లేకపోతే స్మాల్ ఎస్ అయినా ఉండొచ్చు. అంటే నీకు ఆ కేస్ సెన్సిటివ్తో పని లేదు, స్మాల్ లెటర్ బిగ్ లెటర్ సంబంధం లేదు, కానీ అది ఎస్ అయి ఉండాలి అని అర్థం అనమాట. సో నేను ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే యూస్ చేస్తున్నా. చూడండి ఇది యాడ్ చేశాను. ఓకేనా, గ్రాడ్ అయిపోయింది. సో అగైన్ నేను మళ్ళీ ఇంకొక రూల్ అయితే యాడ్ చేస్తాను. అగైన్ సేమ్ వ్యాలిడేటివ్ ఫీల్డ్ అనమాట. సెలెక్ట్ చేసుకుంటున్నా, మ్యాచెస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ వచ్చేసరికి సాల్ట్ యాడెడ్. అగైన్ సేమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తున్నా, యాడ్. ఓకే. సో ఇన్ రివ్యూ మీద నాకైతే చూడండి ఇక్కడ వ్యాలిడేట్ డీటెయిల్స్, ఇక్కడ 2 డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అట్లా కండిషన్ అయితే ఉంది, ఒక 2 వ్యాలిడేటర్స్ అయితే ఉన్నాయి ఇన్ రివ్యూ మీద. ఓకేనా, ఇప్పుడైతే అప్డేట్ చేస్తున్నా వర్క్ ఫ్లోని. ఓకే. సో ఇప్పుడు మీరు ఇది టికెట్ 2 ఎస్ ఉన్నాయి కదా, సపోజ్ నో అని ఉన్నాయి అనుకుందాం. స్టేటస్ వచ్చేసరికి ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా. ఇప్పుడైతే ఇన్ రివ్యూకి మూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తున్నా, ఇన్ రివ్యూకి మూవ్ చేయడానికి ట్రై చేస్తాం. సో చేసినప్పుడు ఏంటంటే అది ఇంటర్వ్యూకి మూవ్ అవ్వకూడదు, ఫెయిల్ అవ్వాలి. చూడండి ఇంటర్వ్యూకి మూవ్ చేస్తున్నా. సో ఇక్కడైతే ట్రాన్సిషన్ ఫెయిల్ అనే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫీల్డ్ మసాలా యాడెడ్ విత్ యాక్చువల్ వాల్యూ నో డస్ నాట్ మ్యాచ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఫీల్డ్ సాల్ట్ యాడెడ్ విత్ యాక్చువల్ వాల్యూ నో డస్ నాట్ మ్యాచ్ ఎక్స్ప్రెషన్. సో ఏమంటుందంటే ఇక్కడ నో అనేది ఉంది, అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ట్రాన్సిషన్ అనేది ఫెయిల్ అయింది అని చెప్తుంది. సో ఇది సక్సెస్ అవ్వాలి అంటే ఒకసారి అయితే దీన్ని ఎస్కి మారుస్తున్నాను, సాల్ట్ ఒక్కదాన్ని. ఇప్పుడు అగైన్ నేను ట్రై చేస్తాను. చూడండి అగైన్ ఫెయిల్ అయింది. సో సాల్ట్ అయితే ప్రాబ్లం ఏమి ఇవ్వట్లేదు, ఎస్ అనేది ఉంది కాబట్టి. చూడండి సాల్ట్ యాడెడ్ ప్రాబ్లం లేదు, కానీ మసాలా యాడెడ్ అనేది స్టిల్ నో అని ఉందని చెప్తుంది. సో దీన్ని కూడా నేనైతే ఎస్ కింద మారుస్తాను. ఇప్పుడైతే ఇన్ రివ్యూకి మారుస్తాను. సో సక్సెస్ఫుల్ ఇన్ రివ్యూకి అయితే మారింది. సో నేనైతే అచీవ్ చేశాను కావాల్సింది ఏంటనేది. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్ రివ్యూ. సో
ఈ ఇంటర్వ్యూ నుంచి దానికి ట్రాన్సిషన్ కంప్లీట్ అయినప్పుడు మనకైతే ఈమెయిల్ నోటిఫికేషన్ అయితే వెళ్ళాలి. సో, ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళడానికి మనకి ఏమైనా దారులు ఉన్నాయా అనేది చెక్ చేద్దాం. యాక్చువల్‌గా పోస్ట్ ఫంక్షన్స్‌లో అయితే ఒకసారి రూల్స్‌లోకి వెళ్దాం. రూల్స్‌లోకి పెర్ఫార్మ్ యాక్షన్స్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది జేఎండబ్ల్యూ యాప్. దీంట్లో మీకు జేఎండబ్ల్యూ వారు ఈమెయిల్ పంపించడానికైతే ఒక సౌలభ్యం అయితే ఇస్తున్నారు. దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు మీ ఆర్గనైజేషన్‌లో జేఎండబ్ల్యూ యాప్ ఉంటే గనక. సో, ఇది లేకపోతే గనక ఏం చేయొచ్చు అనంటే, పోస్ట్ ఫంక్షన్స్ ద్వారా అయితే మనకి సాధ్యం కాదు. సో, ఇక్కడ ఈవెంట్ అనేది ఉంటుంది. చూడండి, ఈవెంట్. యాక్చువల్‌గా ఓల్డ్ వర్క్ ఫ్లోలో అయితే ఈ ఈవెంట్‌ని పోస్ట్ ఫంక్షన్‌లోనే కాన్ఫిగర్ చేయాలి. కొత్త వర్క్ ఫ్లోలో అయితే ఇది యాక్షన్స్‌లో అయితే మనకి ఇచ్చారనమాట. అంటే ఒక సెపరేట్ యాక్షన్ లాగా అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మీరు ఈవెంట్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఈవెంట్ ప్రకారం నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. అసలు దీంట్లో అయితే జనరల్‌గా బై డిఫాల్ట్‌గా చూడండి, ఇక్కడ సిస్టమ్ ఈవెంట్స్ అని ఉంటాయి. అట్లాగే కస్టమ్ ఈవెంట్స్ అని ఉంటాయి. సో, బై డిఫాల్ట్‌గా అన్నీ కూడా సిస్టమ్ ఈవెంట్సే ఉన్నాయి. రికమెండెడ్ వచ్చేసరికి జనరిక్ ఈవెంట్. ఇది ఏంటంటే అన్నిటికి కామన్ అనమాట. బై డిఫాల్ట్‌గా జనరిక్ ఈవెంట్ అయితే ఉంటుంది. సో, చూస్తే గనక సిస్టమ్ ఈవెంట్స్‌లో చాలా ఈవెంట్స్ ఉన్నాయి. కానీ మనకు నోటిఫికేషన్ అయితే ఎవరికి వెళ్ళాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే గనక మీరైతే ఒక కస్టమ్ ఈవెంట్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, కస్టమ్ ఈవెంట్‌ని క్రియేట్ చేయాలి అంటే సెట్టింగ్స్ బటన్‌లో సిస్టమ్‌లోకి మీరు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అడ్వాన్స్డ్ అని ఉంటుంది. కిందకొస్తే గనక మీరు అడ్వాన్స్డ్ అని ఉంటుంది. దీంట్లో ఈవెంట్స్ అని ఉంటుంది. సో, ఈ ఈవెంట్స్‌లో ఇక్కడ మీరు కిందకొస్తే గనక నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఒక టెస్ట్ ఈవెంట్ అనేది నేనైతే ఇస్తున్నా. ఓకేనా? సెలెక్ట్ టెంప్లేట్ వచ్చేసరికి నేనైతే ఇష్యూ క్లోజ్ టెంప్లేట్ అయితే ఇస్తున్నా. సో, ఎందుకంటే ఇది మీ వర్క్ ఫ్లోలో క్లోజ్ అయ్యేటప్పుడు జరిగే ట్రాన్సిషన్ కాబట్టి చాలా దగ్గరగా ఉంటుంది టెంప్లేట్ అనేది. సో, నేనైతే టెస్ట్ ఈవెంట్ అనేది ఇస్తున్నా. సో, నేనైతే టెస్ట్ ఈవెంట్‌ని అయితే క్రియేట్ చేశాను. కానీ ఈ టెస్ట్ ఈవెంట్‌ని మీరు నోటిఫికేషన్ స్కీమ్‌లో అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటది. మీరు ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో స్పేస్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ వర్క్ ఐటెమ్స్ ఉంది కదా! దీంట్లో ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. దీంట్లో సెట్టింగ్స్‌లోకి వెళ్తే సో, కరెంట్ ఏంటంటే ఇది డిఫాల్ట్ నోటిఫికేషన్ స్కీమ్ అయితే అటాచ్ అయ్యి ఉంది. సో, బెటర్ ఏంటంటే లెట్ us గో టు వర్క్ ఐటెమ్స్. నోటిఫికేషన్ స్కీమ్స్. మనమైతే ఏం చేద్దామంటే ఎఫ్ఎస్‌డి నోటిఫికేషన్ స్కీమ్ అనేది ఆల్రెడీ అవైలబుల్‌గా ఉంది కాబట్టి ఇది యాడ్ చేద్దాం. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ యూజ్ ఎ డిఫరెంట్ స్కీమ్. ఇది అసోసియేట్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఏం చేస్తాను అంటే దీంట్లో చూడండి, ఇక్కడ టెస్ట్ ఈవెంట్ అని ఉంది కదా! ఇక్కడైతే మనమైతే ఇక్కడ రిసిపియెంట్స్ ఎవరో ఇవ్వాలి టెస్ట్ ఈవెంట్‌కి. ఎడిట్ నోటిఫికేషన్స్. సో, దీంట్లో టెస్ట్ ఈవెంట్ ఇక్కడ యాడ్ అని ఉంది. ఇక్కడ యాడ్ చేసి సో, ఇక్కడ మీరైతే గనక చూడండి, కరెంట్ అసైనియా, రిపోర్టరా, సింగిల్ యూజరా, కాంపోనెంట్ లీడా చూడండి. సో, ఇక్కడ అవైలబుల్‌గా ఉన్న వాటిని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పేస్ లీడ్‌కి వెళ్ళాలా, సింగిల్ యూజరా అయితే మీరు వన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఆల్ వాచెస్ సపోజ్ నేనైతే ఇక్కడ నాదే ఇస్తాను ఇట్లా. సో, ఇట్లా చేశాను. సో, సింగిల్ యూజర్ అయితే నా పేరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లయితే మీరు ఒక సింగిల్ యూజర్ అయితే మీరు టార్గెట్ చేయొచ్చు. సో, ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సిన మీకు సూటబుల్‌గా ఉన్నదైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు టెస్ట్ ఈవెంట్. సో, ఇప్పుడు నేనైతే ఏం చేస్తాను అంటే మన వర్క్ ఫ్లోలో మనకి ఇంటర్వ్యూని డన్‌ని కలిపే ట్రాన్సిషన్ ఉంది కదా! ఈ ట్రాన్సిషన్‌లో నేనైతే ఆ టెస్ట్ ఈవెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. టెస్ట్ ఈవెంట్. కస్టమర్ వచ్చేసి టెస్ట్ ఈవెంట్ సెలెక్ట్ చేసుకున్నా. అప్డేట్ వర్క్ ఫ్లో. సో, న్యూ వర్క్ ఫ్లో ఎడిటర్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇక్కడ మనకు ఒక డ్రాఫ్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఓల్డ్ ఎడిటర్‌లో అయితే మీరు ఏదైనా అప్డేట్ చేయాలి అంటే మీకు ఆటోమేటిక్‌గా ఒక డ్రాఫ్ట్ క్రియేట్ అవుతుంది కదా! సో, అది ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉండదు. డైరెక్ట్‌గా మీరు యాక్టివ్ వర్క్ ఫ్లోని ఎడిట్ చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా చేయండి. ఓకే. సో, ఒక టెస్ట్ ఈవెంట్ అయితే మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. ఓకేనా? సో, ఎప్పుడైతే ఈ ఇష్యూ క్లోజ్ అయిపోయిందో చూడండి, ఇక్కడ మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయింది ఇది. ఇంటర్వ్యూకి వెళ్దాం. ఇంటర్వ్యూ నుంచి డన్. సో, ఎప్పుడైతే ఈ డన్‌కి వెళ్ళిపోయిందో మనకైతే నోటిఫికేషన్ అయితే మన ఈవెంట్ ప్రకారం మనకు నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఆల్‌రైట్, దట్స్ ఇట్. సో, ఐ హోప్ మీ అందరికీ ఈ లెసన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒక ప్రాక్టికల్ సెషన్ అయితే మనం కంప్లీట్ చేసాం. సో, కండిషన్స్‌ని, వాలిడేషన్స్‌ని అలాగే పోస్ట్ ఫంక్షన్‌ని ఎట్లా యూజ్ చేయాలో మీకైతే ఒక మంచి ఐడియా వచ్చిందని అయితే భావిస్తున్నాను. అట్లయితే వీడియోని డెఫినిట్‌గా లైక్ చేయండి. అట్లాగే మొదటిసారి మన ఛానల్‌కి వస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మన తెలుగులో కూడా జీరా గురించి డిస్కస్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని చెప్పి ఒక 10 మందికి తెలుస్తుంది. అందువల్ల అందరికీ మంచిగుంటుందని అయితే భావిస్తున్నాను. థాంక్ యూ.